హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో హన్సిక మోత్వాని గారు నటించిన గార్డియన్ హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ఆహా ప్లాట్ఫామ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 57 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ చిన్నప్పటి నుంచి కూడా చాలా అన్లక్కీ ఫెలోగా అయితే ఉంటుంది అనమాట. అలాంటి తన లైఫ్ లోకి ఒక మిస్టీరియస్ స్టోన్ అయితే రావడం వల్ల ఫుల్ గా లక్ అయితే కలిసి వచ్చేస్తుంది. బట్ ఆ లక్కతో పాటే కొన్ని అబ్నార్మల్ ఈవెంట్స్ అండ్ పారానార్మల్ సిచ్యువేషన్స్ కూడా ఏర్పడతాయి అనమాట. అసలు ఆ మిస్టీరియస్ స్టోన్ ఏంటి, మరి హీరోయిన్ కి ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ గార్డియన్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అండ్ యానిమ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు మామ. తలపోటు వచ్చింది, చిరాకు వచ్చింది, వర్స్ట్ అనిపించి. ఏంట్రా అంత దరిద్రంగా ఉందా అంటే దరిద్రం అని చెప్పట్లేదు, కొత్తగా ఏం లేదు అక్కడ చూడటానికి. ఇంట్రెస్టింగ్ గా లేదు, హారర్ మూవీ పేరుకి, కానీ హారర్ లేదు. మీకు టైటిల్ ని బట్టే మీకు అర్థమైపోద్ది. గార్డియన్ అన్న టైటిల్ బట్టే మీకు ఎప్పుడైతే దయ్యాన్ని ఇంట్రడక్షన్ ఇస్తారో మీకు అప్పుడే అర్థమైపోద్ది సినిమా అంతా. ఇది ఎట్ట వెళ్తుందో మాకు అర్థమైంది అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది మీకు ఆ టైటిల్ వల్ల. ఎందుకంటే మూవీలో నడిచే కంటెంట్ స్టార్టింగ్ వాళ్ళు ఒక టైప్ లక్ అన్న కాన్సెప్ట్ పెట్టుకుని చాలా బాగా తీసుకెళ్తారు. ఓకే సర్లే, ఏదో ట్రై చేస్తున్నారులే అనుకున్నా. తర్వాత ఒక డంబెస్ట్ లవ్ స్టోరీ వస్తుంది, దానికి వరస్ట్ సెటప్ పెట్టుకున్నారు. ఓకే టైం బాగానే సాగదీస్తున్నారులే అనుకున్నా. అప్పుడు పడుద్ది ఇంటర్వెల్, దయ్యం ఇంట్రడక్షన్ ఇస్తారు. అబ్బో, అక్కడ దయ్యం యాక్టింగ్ అని హన్సిక యాక్టింగ్ అని చూస్తే మీరు మామూలుగా ఇరిటేషన్ రాదు, చాలా చిరాకు వస్తుంది. సరే సెకండ్ హాఫ్ లో ఏదో చూపిస్తారులే, హారర్ ఎలిమెంట్స్ ఏమన్నా ఉంటాయిలే అనుకుంటే ఒక రొటీన్ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఎప్పటి నుంచో ఎన్నో సినిమాల్లో చూస్తున్న ఫ్లాష్ బ్యాక్, అది కొత్తగా అయితే ఏముండదు. అర్థమైంది. ఇంక ఫ్లాష్ బ్యాక్ చూసేసిన తర్వాత మీరు దాని తర్వాత ఏం సీన్ జరగబోతుందో కూడా మీరు ప్రిడిక్ట్ చేయొచ్చు. ఆ సీన్ ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. అంత ప్రిడిక్టబుల్ గా ఉంటుంది అనమాట మూవీ మొత్తం కూడా. తెలిసిందే కదా హారర్ స్టోరీ లాస్ట్ ఇయర్ రివెంజ్ స్టోరీ కింద మారిపోద్దని. ఈ సినిమాలో కూడా అంతే, మా కొత్తగా అయితే ఏముండదు, ఇది కూడా రివెంజ్ స్టోరీ లాగే మారిపోద్ది. స్పాయిలర్ చెప్పేస్తున్నాను అడుగుతారేమో. మీరు ఇది స్పాయిలర్ అని ఫీల్ అయ్యారంటే మీరు ఇప్పుడు దాకా ఇలాంటి టైప్ హారర్ మూవీస్ మీరు చూడలేనట్టే, అసలు మీరు సినిమాలే చూడలేనట్టే, అందులో డౌటే లేదు. తరతరాలుగా యుగాలుగా ఇదే టైప్ హారర్ మూవీస్ చూస్తూనే ఉన్నాం భయ్య, కొత్తగా అయితే ఏం లేదు. సో ఇది స్పాయిలర్ అనుకుంటే నేనేం చేయలేను. అక్కడ ఏం లేదు, స్టోరీ పరంగా నచ్చలేదు నాకు, ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ పరంగా నచ్చలేదు, హారర్ ఎలిమెంట్స్ లేవు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు, సస్పెన్స్ లేదు, అండ్ నన్ను సాటిస్ఫై చేసేంతగా మూవీలో ఏమీ లేదు. హన్సిక గారి పర్ఫార్మెన్స్ కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. సో అందువల్ల నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు మామ. ఏదన్నా బాగుందంటే అక్కడక్కడ బీజిఎం ఓకే, తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది, అంతే. ఇంతకు మించి అయితే నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు. ఆహా ప్లాట్ఫామ్ లో ఉంది, అయినా సరే మేము చూస్తాం అనుకుంటే చూడండి, నేను చూడొద్దని చెప్పను, మీ ఇష్టం, మీ ఓపిక. మీరు చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. ఫ్యామిలీతో చూసేయచ్చు, ఫ్యామిలీతో మరి ఫ్యామిలీతో చూడలేనంత సీన్స్ అయితే ఏం లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసి పెట్టుకుని అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.